టు ఏ న్యూస్. ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నరేష్ వారు మనతో పాటు ఉన్నారు. వారు ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, వారు ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు నరేష్ ఉన్నారు. చెప్పండి, నమస్కారం అందరికీ. ఎట్లా ఉంది ప్రజలకు వెళ్ళినప్పుడు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏం సమస్యలు చెప్తున్నారు, అసలు ఒకవేళ మీరు గెలిస్తే వారికి ఏం చేయబోతున్నారు? ఏ న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ 14వ డివిజన్ నుండి గౌరవ శాసనసభ్యులు మా మంచిర్యాల ముద్దుబిడ్డ పేదల పెన్నిధి కుక్రాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు పాత మంచిర్యాల మదననగర్ 1-2 నుండి 14వ డివిజన్ నుండి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ వారు నా మీద నమ్మకంతో నన్ను నిలబెట్టడం జరిగింది. ఏదైతే వారు నమ్మకంతో నాకు ఇచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రిటైర్మెంట్ కార్మికులు, యువకులు, మధ్యవయస్కులు కావచ్చు, అందరూ ఇటు చదువుకున్నవారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, ప్రతి ఒక్కరూ నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే అదేవిధంగా ముందుకు సాగుతూ ఈరోజు ప్రచారంలో నాకంటే ముందు ఇక్కడ ప్రజలే ముందు వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో 25 సంవత్సరాలు ఇక్కడ పాలకులు ఏదైతే మా పాత మంచాలు ఉన్నారు, మా పాత మంచాల్లో ఏ విధమైందంటే, పాత మంచాల పేరుకేమో గొప్ప కానీ ఊరు చూస్తామో దిబ్బ. అంటే ఇంత దారుణ స్థితిలో ఇక్కడ ప్రజలను వారు పెట్టిరంటే వారి ఆలోచన ఏ విధమనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఓట్లు దన్నుకోవాలి, ఓట్లు తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళని మర్చిపోవాలి, మళ్ళీ ఓట్లప్పుడు మభ్యపెట్టి మాటలు చెప్పాలి, మళ్ళీ ఓట్లు దన్నుకోవాలి. ఈ విధంగా దాదాపు 4 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యే తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక మాజీ చైర్మన్ కూడా చేసింది పెంట రాజయ్య గారు. వారు అదే పని, ఎప్పుడు చూడు బెదిరింపు రాజకీయాలు కావచ్చు, వారు కుట్ర రాజకీయాలు కావచ్చు, ఈ విధంగా చేసి ఇక్కడ ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసి ఇక్కడ మరి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ సామ్రాజ్యాన్ని మరి కూలదోసే విధంగా ఈరోజు వారి కుట్రలు, కుతంత్రాలు మరి కూలదోసే విధంగా ఇక్కడ ప్రజలందరూ ముందుండి మొన్నటి ఎలక్షన్లలో మరి పెద్ద ఎత్తున ప్రేమసారావు గారికి భారీ మెజార్టీ ఇచ్చి, అంటే ఎన్నడూ ఏ ఎమ్మెల్యేకు రాని మెజార్టీ మా పాత మంచాల నుంచి దాదాపుగా ఓన్లీ ఒక వార్డు నుంచి 1400 మెజార్టీ వచ్చిందంటే మరి వారి ఆలోచన విధానం ఏ విధంగా మారింది ఇక్కడ ప్రజలది. మా ఊరుకు సంబంధించి మరి ఏ విధంగా అన్యాయం జరిగింది అవన్నీ తెలుసుకొని ఒక గొప్ప వ్యక్తికి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అదే తరుణంలో నన్ను ఇక్కడ నుంచి మరి నమ్మి వారు పెద్ద ఎత్తున నాకు పట్టణ అధ్యక్షుని పదవి ఇచ్చి వారి అడుగుజాడల్లో నడిపిల్లని చెప్పేసి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి చాలా మటుకు వారి అయితే ప్రేమసారావు గారి మార్గదర్శనంతో, వారి నేతృత్వంలో చాలా మటుకు పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా మా పాత మంచాల్లో ముఖ్యంగా, ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ పురిన కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, మిగతా మా ఇక్కడ పెద్ద ఎత్తున అంటే అన్ని సౌకర్యాలు కూడినటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుండడం జరుగుతుంది. అంటే మీరు ప్రచారాలు పోయినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన అనిపిస్తుంది? అంటే అక్కడ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఈ పాత మంచాల్లో సమస్యలు ఉన్నాయా కాదు, సమస్యల వలయంలో చిక్కుకున్నది పాత మంచాలు. అసలు పాత మంచాల్లో పేర్లే ఉంది ఇప్పుడు పాత అని. ఈ పాతను తొలగించాలంటే మరి చాలా కాలం పట్టుద్ది. కానీ కేవలం 2 సంవత్సరాల కాలంలో సార్ గెలిచిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2000 సంవత్సరంలో గత మాజీ ఎమ్మెల్యే మన ఏదైతే గోనె హనుమంతరావు గారు నిర్మించారు మా ప్రభుత్వోన్నత పాఠశాల, 2000 సంవత్సరంలో ఓపెన్ అయిందంటే మళ్ళీ 2026 వరకు కనీసం దానికి సున్నం కూడా వేయని దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే ఉండే మాజీ ఎమ్మెల్యే గారు. కానీ సార్ ఇక్కడ ఇది పరిస్థితి ఉంది, ఇక్కడ చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు, వారికి ఒక పాఠశాల ఉంది, ఆ పాఠశాల కనీసం మరమ్మతులు లేవు, ఇట్లా లోపల అవి ఏదైతే గ్రానైట్ పోయింది, టోటల్ నెర్రలు బాసింది, బీటలు వారినాయి, ఈ విధంగా ఉందని చెప్తే ఎన్ని డబ్బులు కావాలంటే సార్ ఒక 20 లక్షల నుంచి 30 లక్షల పడతాయి వచ్చు అని అంటే, సార్ వారి దాతృత్వం కావచ్చు, వారి విద్య మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, 30 లక్షలు కాదు 50 లక్షల వరకు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలో మొత్తం తీర్చమని చెప్పారు. దగ్గరుండి నేను ఆ స్కూల్కి సంబంధించి, ఎందుకంటే నాకు ప్రేమ,
పాత మంచిలో పుట్టిన పెరిగిన మళ్ళీ అదే స్కూల్లో చదివిన. నన్ను చూస్తే అందరూ ఇక వేరే కాన్వెంట్లో చదువుతాం అనుకుంటారు, కానీ నేను కాన్వెంట్లో చదవలేదు. మా పాత మంచిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదివిన. అంత గొప్ప మరి పాఠశాల మాది. ఆ పాఠశాలకు నిధులు చేకూర్చిన మరి ప్రేమసారావు గారు వచ్చు, వారి ద్వారా మరి నేను అక్కడ ఏదైతే ఆ పనులు చేయించినందుకు నాకు కావచ్చు ఇక్కడ మంచి పేరు వచ్చింది. దానివల్ల ఇది ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున నీళ్ళు తీసుకొచ్చి అక్కడ క్లాస్ రూమ్స్లో ఫ్లోరింగ్ కంప్లీట్ చేసినాం. నేను బీటల వారిని నిలబడినటువంటి అవి కంప్లీట్ చేసినాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి గేట్ పెట్టి ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఆ స్కూల్ అనేది ఒక కాన్వెంట్ స్కూల్ అనే విధంగా మరి మేము అభివృద్ధి చేయడం జరిగింది 50 లక్షల నిధులతో. అంటే తుమ్మల నరేష్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకు ఓటేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు ఏంటంటే ముఖ్యంగా ఆ ప్రజలందరికీ తెలుసు, దాదాపుగా 15 సంవత్సరాల నుండి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో 2004 అంటే 22 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అటు విద్యార్థి దశ నుండి విద్యార్థి సంఘ పోరాటాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాసేవలో ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ మరొక కొంత చాలామంది కూడా పేదవాళ్ళు ఉంటారు. వారందరికీ ఏ సమయంలో అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి వెళ్ళి నేను సాయం చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను ఓట్ల కోసం ఆలోచించలే, అసలు ఓట్లు అనే సందర్భం కూడా లేదు. ఎందుకంటే నాకు తెలియదు నేను ఇట్లా కౌన్సిలర్ నిల్చుంటాను కావచ్చు ఇంకోటి, కానీ ఆలోచన కూడా లేకుండే. ఆ విధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ పోయినా ఆ సేవ వల్లనే ఈరోజు ఆ గుర్తింపు నాకు వచ్చింది. వారందుకే సేవ చేసేవారికి, ముందుండి పోరాటాలు చేసేవారికి, ముఖ్యంగా పేద ప్రజల కోసం కొట్లాడే వారికి మరి వారి సీటు ఇక్కడ గెలిపించాలని చూస్తున్నారు. అందుకే నాకు ఓటు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మేడతో గెలిపిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ దిశగానే మా ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ముఖ్యంగా యువకులు కావచ్చు, అందరు కూడా నా వెంట నడుస్తున్నారంటే అది కళ్ళకు కనబడుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం చిన్న వయసున్న క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి తనకి ఏం తెలియదు, ఈ డివిజన్లో అభివృద్ధి చెందాలంటే కేవలం కొంత అనుభవం ఉన్న కొంత పెద్ద వయసున్న వారైతేనే ఇక్కడ అభివృద్ధి చేయగలుగుతారు అనేది కొంత ప్రచారం చేస్తున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అవును, ఇప్పుడు ఇంతకుముందు చాలామంది వ్యక్తులు చిన్న వయసులోనే మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అందరూ అయ్యారు. కానీ ఇక్కడ మా పాత మంచాల్లో చిన్న వయసు ఉన్నవాడని చెప్పి చాలా మట్టుకు ఇక్కడ ప్రచారంలో కావచ్చు, లేకుంటే ఒక హేళన చేసే సందర్భం వస్తుంది. అది మాకు కూడా వినబడ్డది. అది నిజమే కావచ్చు, చిన్నవారే కావచ్చు. నేను ఈ చిన్న వయసు ఉన్నటువంటి నరేషే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణలో ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి సంఘానికి కోకన్వీనర్గా వ్యవహరించిన ఆ చిన్న వయసులోనే దాదాపు 23 సంవత్సరాల వయసులో. ఇప్పుడు 36 సంవత్సరాలు, 14 ఏళ్ళ కింద అంటే మనకు 22-23 సంవత్సరాలు. అప్పుడు ఆ చిన్న వయసులోనే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పనిచేసిన ఆ చిన్న వయసు కూడా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు కావచ్చు, విద్యార్థుల ఫీజులు తక్కువ వేయడం కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో మాట్లాడడం కావచ్చు, అవన్నీ కావచ్చు చేసింది ఈ చిన్న వయసు కూడా. అంతేకాకుండా మళ్ళీ 2014 నుంచి ఇప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సేవ చేస్తున్నది ఈ చిన్న వయసుడే. ముఖ్యంగా గత 500 సంవత్సరాల ఏళ్ళ నాటి చరిత్రలో మా రామాలయ శివాలయానికి భూమి సేకరించి వాళ్ళందరినీ ఎక్కడైతే భూమి చుట్టున్నటువంటి అందరినీ బతిమలాడి వాళ్ళందరికీ ఇంకొక దగ్గర ల్యాండ్ సెటిల్ చేసి మళ్ళీ ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం అంటే అది చేసింది కూడా వీళ్ళతో 50 సంవత్సరాల రాజకీయ నాయకులు వల్ల కాలేదు, ఈ చిన్న వయసుతోనే అయింది. అంతేకాకుండా 26 సంవత్సరాలుగా కనీసం సున్నాను కూడా నోచుకొని ప్రభుత్వ పాఠశాలకు ఈరోజు రంగులు వేయించిన, ఈరోజు మరమ్మతులు చేయించినాం పెద్దల గౌరవ శాసనసభ్యుల ఆశీస్సులతో. అది చేసింది కూడా ఈ చిన్న వయసు కూడా. అంతేకాకుండా కొండపోశమ్మ టెంపుల్, ఈ కొండపోశమ్మ టెంపుల్ను కూడా ఈ చిన్న వయసు కూడా కట్టించిండు. అంతేకాకుండా ప్రజలకు అవసరం పడాలి, ఇక్కడ గోదావరి రోడ్డుకు అందరూ మాకు దాన సంస్కారాలు చేస్తారు. ఆ దాన సంస్కారాలు చేసినప్పుడు చాలామందికి ఎండకు వానకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఒక 5 గుంటలు మరి నేను మా నాన్నగారు మా పేరిట దానం చేసి అక్కడ ఒక షెడ్డు నిర్మాణం ప్రజల ఏదైతే కొంతమంది దాతృత్వంతో షెడ్డు నిర్మించిన కమ్యూనిటీ హాల్ అది కూడా చేసింది ఈ చిన్న వయసు కూడా. అంతేకాకుండా వీళ్ళు మా దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉండి కూడా ఎమ్మెల్యే ఉన్నారు, చైర్మన్ చేసిండు. ఈ మా పోషమ్మ టెంపుల్ ఇలా ప్రతి ఊళ్ళో ఇలా పెళ్లి పెట్టుకున్నా శుభకార్యం పెట్టుకున్నా పోషమ్మ వారికి ముందు మొక్కుతారు. అలాంటి రోడ్డు కూడా ఈరోజు ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఒక మంచి సిస్టమ్ వేసి రోడ్డు పైనుంచి నిర్మించి ఎవ్వరు ఎన్నడూ చేయలేని విధంగా అభివృద్ధి చేసింది కూడా ఈ చిన్న వయసుడే. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఈ చిన్న వయసుడే. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ల పేరిట ఈరోజు ఇక్కడ మంచాల ప్రజలను కావచ్చు, ఈ మా పాత మంచాల ప్రజలను కావచ్చు, మా డివిజన్ ప్రజలను కావచ్చు మోసం చేసిన ఘనత వారికి ఉన్నది. ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళకు.
కానీ ఈ చిన్న వయస్కుడే దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు సారు గారి దయతోని కాంగ్రెస్ పార్టీ దయతోని ఈరోజు దాదాపుగా 40 వరకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇప్పించి దాదాపుగా స్లాబ్ లెవెల్ లేపించింది. ఇక్కడ కట్టించింది కూడా ఈ చిన్న వయస్కుడే. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో ఇటు పూజా కార్యక్రమాలు కావచ్చు, దేవుని కార్యక్రమాలు కావచ్చు, ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 108 జంటలతోని పెద్ద ఎత్తున యజ్ఞం చేయించినాం ఆ చిన్న వయస్కుడే. మరి వీళ్ళు ఎందుకు చేయలేదు ఇవన్నీ? ఈ చిన్న వయసుకు అంటురుదా? ఈ చిన్న వయసులో ఎన్ని కార్యక్రమాలు చేసినా మీరు 30 సంవత్సరాలు అనుభవం ఉన్నది, 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ ఉద్దండులు కదా, ఈ రాజకీయ ఉద్దండులకు ఓట్లు తప్ప మరి ఇవన్నీ కార్యక్రమాలు అవసరం లేదా? ఈ చిన్న వయసుకు చేసినవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారు? చిన్న వయసులో అని చెప్పేసి చేస్తున్నారు తప్ప ప్రజలు నమ్మలేరు కదా. ప్రజలు తెలుసు చిన్న వయసా పెద్ద వయసా, చిన్న వయసు ఉన్నవాడే మనసు ఉందా లేదా, ఎవరికి మనసు ఉంది, ఎవరు బెదిరింపు రాజకీయాలు చేస్తారు, ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తారో మా ప్రజలందరూ తెలుసు. వారు ఖచ్చితంగా రాబోయే అయితే మరి ఓట్ల రూపంలో వాళ్ళు చూపెడతారని చెప్పేసి నేను చెప్పేస్తున్నా. అంటే ఒక యువకుడిగా ఈ ఈ పాత మంచాలలో చాలామంది యువకులు ఉన్నారు, కానీ సేవా కార్యక్రమాల్లో మీరు ఎందుకు అంటే సేవా కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏమంటే? నేను ఒకటే, నా చిన్ననాటి నుండి కావచ్చు, అయితే మాకు ఇక్కడ ముఖ్యంగా మా పాత మంచాల్లో చాలా మటుకు పేద కుటుంబాలు ఉంటాయి, చాలామంది ఉన్నత వర్గాలు ఉన్నారు. అంటే లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, కనీసం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ఓట్లకి వరకే వాళ్ళ అవసరం. ఓట్ల ముందే వాళ్ళు ఏమైనా చిన్న సేవడు చేయరు, బెదిరింపు రాజకీయాలు చేసి ఓట్లు వేయించుకొని దండుకొని వాళ్ళు రాజకీయం చేసి గెలుపొందుతారు. కానీ ఇక్కడ ఏదైతే వారికి అవసరాలు కావచ్చు, గత 15 సంవత్సరాలని చెప్తున్నా, జస్ట్ మన సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, గత 15 సంవత్సరాలుగా వారికి సేవ చేస్తూనే వస్తున్నా. ఇక్కడ ప్రజలకు ఏది అవసరం కూడా దాదాపు చనిపోయిన వాళ్ళకి, దాదాపు దాన సంస్థలో డబ్బులు లేని వాళ్ళు ఇక్కడ, అలాంటి వారికి ఆ సేవ కావచ్చు. చనిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవిటి కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు. ముఖ్యంగా కరోనా విషయంలో ఎవరు బయటికి వెళ్ళలేదు. అప్పుడు నాకు కూడా ఫస్ట్ ఇక్కడ పాత మంచాలకు వచ్చింది, నాకు కరోనా వచ్చింది. అంటే ఆ కరోనా సమయంలో చాలామంది హాస్పిటల్ పాలైతే వారికి భోజనాలు వేయలేదు. ఆ భోజన సదుపాయం కూడా ఈ చిన్న వయసులో ఇచ్చిండు. నేను సేవా కార్యక్రమంలో నేను ముందున్నా. ఈ సేవా కార్యక్రమం అనేది నాకు అబ్బింది నాకు చిన్ననాటి నుండి. ఏదైతే నా స్కూల్ వ్యవస్థ కావచ్చు, నేను పెరిగిన పరిసర ప్రాంత వ్యవస్థ కావచ్చు, నేను ముఖ్యంగా ప్రేమ్ సారావు గారిని చూస్తున్నా, ఈ విధంగా అన్నీ చూస్తున్నా. ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనకు సరే పదవులు అవిటి కోసం ఆశించలేము ఎప్పుడు, కానీ దానివల్ల ఏంటంటే మనసు తృప్తి ఉంటుంది, దానివల్ల మంచి జీవితం కూడా మరి మనం సార్థకత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. దానికి నిదర్శనమే 2019లో అవకాశం వచ్చింది ఇక్కడ చేయడానికి కూడా. వచ్చినప్పటికీ సరే ఇక పార్టీ ఆదేశాన్ని కావచ్చు, పెద్దల అయితే మాట కావచ్చు, అందరు తీసుకొని ఈరోజు చైర్మన్ ఒకసారి అయితే మీకు వదిలిపెట్టాలని చెప్పేసి వదిలిపెట్టడం జరిగింది. అంటే అన్ని అంత పెద్ద మనసు ఉన్న కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పగలుగుతాను. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పాత మంచాలకు సంబంధించిన విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాళ్లవాగు పైన అటు సైడ్ కరకట్ట నిర్మాణం జరుగుతుంది, పాత మంచాలు మునిగిపోతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఆ ముంపు కాకుండా నేను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా అనేది కొంత ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు అంటే నీళ్ళని అడ్డుకుంటారు వీళ్ళు అడ్డం పడతారా? అంటే కరకట్ట అనేది దయచేసి ఒకటే చెప్తున్నాం, ప్రజలకు లేనిపోని అపోహ గురి చేసి, ఒక భయభ్రాంతలకు గురి చేసి, ఒక భయాందోళన గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఆ ఓట్లు దండుకునే కాలం ఈరోజు చెప్పడం అది సులువే కావచ్చు, కానీ అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే కరకట్ట అనేది సార్ 2 వైపులా కడతా అని చెప్పేసి మాట ఇచ్చారు, అదేవిధంగా కడుతారు. ఈరోజు ఈ ముంపు గ్రామం చేసిందే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాళేశ్వరం కట్టి ఎన్నడూ లేని విధంగా మంచిర్యాలను మరి ముంచిన వ్యక్తులు ఈ దివాకర్ రావు వీళ్ళందరూ కావచ్చు. ఎందుకంటే అసలు ఇక్కడ సుందీల అసలు అవసరం లేదు ప్రాజెక్టు. ఆ సుందీల ప్రాజెక్టు ఇప్పుడు గేట్లు ఓపెన్ ఉన్నాయా? ఓపెన్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూలిపోతుంది. మనకు ఏదైతే రిపోర్ట్ ప్రకారం కావచ్చు, ఏదైతే ఇప్పుడు వారు కట్టిన నిర్మాణం కావచ్చు, ఆ నిర్మాణం బాగాలని చెప్పేసి గేట్లు వదలడం జరిగింది. కాబట్టి పోయినసారి కూడా చాలా మట్టుకు నిలువు రాలేదు ఇక్కడికి. అది మెయిన్ మనకి ఈరోజు పాత మంచాలు కావచ్చు సగం కాలు మునుగుతుందంటే దానికి కేవలం కాళేశ్వరం నీళ్ళే మనం ఆపట్లేదు కదా, ఇంకా మునిగే అవకాశం ఎక్కడుంది? అయినప్పటికీ సార్ కరకట్ట తీసుకొస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. రెండు వైపులా దాన్ని తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ వర్క్ దాదాపుగా సంవత్సర కాలం పాటు జరుగుతుందని మొన్నోడు సార్ చెప్పారు. ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చే అసెంబ్లీ సెషన్లో ఇటువైపు కూడా మళ్ళీ పెట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే వారు మాట ఇచ్చినట్టే పక్కా చేస్తారు ఖచ్చితంగా. మాకు ఎక్కువ ఇటు పాత మంచాల సైడ్ ముఖ్యంగా
ఈ వాగు రవాణాలో మునిగేది ఓన్లీ పంట పొలాలే, ఇళ్ళ వరకు రావు. అయినప్పటికీ కూడా ఇది కరకట్ట కావాలి సార్. ముఖ్యంగా రోడ్డు కూడా నిర్మాణం కావాలి. చాలా మటుకు రోడ్ లేక, బైపాస్ రోడ్ లేక ఇబ్బంది అవుతుంది. ఆ కరకట్ట అయితే కరకట్ట ఒక పక్క నుంచి మళ్ళీ ఒక 30 ఫీట్ రోడ్డు ఉంటుందని చెప్తే ఆ నిర్మాణం కూడా చేయడానికి మరి ఫండ్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే మన గుర్రాల బాట అంటారు మైనకాకు, అది కూడా దాదాపుగా ఒక 10 కోట్లతో ఆ నిర్మాణం కూడా. అంటే అన్ని విధాల వారు చేయని పనులన్నీ చేసి చూపెడతాను. ఈరోజు సూపర్ స్పెషల్ హాస్పిటల్ కావచ్చు 350 కోట్లతోని, కరకట్ట కావచ్చు 250 కోట్లతోని, ఏదైతే మన మహాప్రస్థానం కావచ్చు, మార్కెట్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు చేసింది ఎవరు? ఈ 30 ఏళ్ళ రాజకీయ ఉద్దండులు ఏం చేశారు? కేవలం సార్ అంటే మా ఎమ్మెల్యే ప్రేమసారావు గారు కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఇన్ని కార్యక్రమాలు జీవోలు తేవడం కాదు, డబ్బులు కూడా తీసుకొచ్చి ఈరోజు పనులు కూడా దాదాపుగా అంటే పూర్తయ్యే సమయం. అంటే ఇంతొక నిబద్ధత గల వ్యక్తి, మాట ఇస్తే తప్పని వ్యక్తి, మాట ఇస్తే వెనుక తిరిగి చూడని వ్యక్తి మా ప్రేమసారావు గారు. ప్రతిదీ చేస్తున్నారు. కరకట్ట విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, అంటే అన్నీ చేస్తున్న బదులు ప్రతి ఒక్కటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నీ అవుతాయి, పూర్తవుతాయని చెప్పేసి వారికి నేను హామీ కూడా ఇవ్వగలను. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ఈ పాత మంచాలలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది, కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి ఆరోపణ చేస్తుంది. మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అనే క్వశ్చన్ కూడా మీరు నవ్వాల్సింది, ఎందుకంటే మీకు తెలియవచ్చు పాత మంచాలు ఏ స్థితిలో ఉందనేది. నేను అదే చెప్తున్నా. దాదాపుగా 4 పర్యాలు చేసిన ఎమ్మెల్యే ఉన్నారు. పాత మంచాల్లో మా పద్మశాలి కాలనీ వ్యవస్థ చూడండి, మా వీరవాడ వ్యవస్థ చూడండి, మా ఎస్సీ కాలనీ చూడండి, మా అక్కడ ఈ కాపువాడలు చూడండి. ఏ వాడ చూసినా, ఏ గల్లీ చూసినా మురుకు ఏదో కూపంలో బతికినట్టు బతుకుతున్నాం. రోడ్డు నిర్మాణాలు లేవు. దాదాపు ఎప్పుడంటే 25 సంవత్సరాల కింద టీడీపీ హయాంలో వేసినట్టు రోడ్లు తప్ప మళ్ళీ వేయలేదు. ఒక రోడ్ వేసారు పెద్దది, ఎక్కడి నుంచి ఇక్కడికి వేలని చెప్తున్నాం, వేసారు. దాని కింద పైప్ లైన్ వేసారు. పైప్ లైన్కి కనెక్షన్ ఇవ్వలేదు. మిషన్ బయట పేరు ఈరోజు ప్రజలను మోసం చేశారు. దాని కింద పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వక, దాన్ని టెస్టింగ్ చేయక రోడ్డు నిర్మాణం చేశారు. ఇప్పుడు అసలు వేసిన పైపుల పరిస్థితి ఏంది? పైపుల నిర్మాణం అట్లా పోయింది. మళ్ళీ ఇప్పుడు తవ్వుదామంటే మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం. అంటే ఒక ఆలోచన లేకుండా ఇష్టారీతిన వేసి ఏదో ఎలక్షన్లు చేస్తున్నాయని చెప్పేసి హడావుడి చేసి చేయడం జరిగింది. అది ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. ఇంకొకటి, ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు. అక్కడ 30 గుంటల ప్లేస్లో దాదాపుగా ఒక 30 లక్షలు 40 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హాల్ మొదలుపెట్టిన రోజే చెప్పినాం, ఎలక్షన్ల స్టంట్గా మీరు వాడకండి, దీన్ని పూర్తిగా చేసే ఉంటే కట్టండి అని మేము ప్రతిపక్షాలుగా మేము కూడా ఫైట్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్నాయని రేపు కూడా వస్తుందనగా ఇవి ముందు రోజు అంటే కనీసం ఒక తెలివి ఉండాలి ఎప్పుడు ఓపెన్ చేయాలనేది. కిటికీలు లేవు, ఫ్లోరింగ్ లేదు, కరెంటు వ్యవస్థ లేదు, స్కెల్టన్కి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. మరి ఏ విధమైన అసలు ఆలోచనతో చేసారో అర్థమైతలేదు. కానీ ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే మరి ఏదైతే ఉందో అది కూడా మేము తీసుకొని చేస్తాం. ఒక ఆలోచన లేకుండా అనాలోచన నిర్ణయం వల్ల తీసుకున్న నిర్ణయాలు మా కూడా తల్లొంపుగా మారినాయి. ప్రజలందరికీ మేము దగ్గరుండి చేసే కార్యక్రమం మేము చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ శ్మశాన వర్గ పేరిట ఒక 50 లక్షలు పెట్టి వాగు మధ్యలో మేమందరం కట్టేటప్పుడు నిర్మాణం చేసేటప్పుడు చెప్పినాం, మట్టి ఎత్తుగలై పోస్తే బాగుంటుంది, నీళ్ళు కూడా రావని చెప్పంటే అందులోనే కట్టారు. అది మధ్యలో వదిలిపెట్టారు. ఏది చేసినా కూడా వాళ్ళు మధ్యలో వదిలిపెడతారు తప్ప పూర్తిగా తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే దిశగా ఏది అడుగులేదు. వారిని చీకొట్టి ఇంటి నుంచి చీకొట్టే సందర్భం వారికి ఎదుగుతుంది. ఇవాళ పొద్దున కూడా మా ఇక్కడ ఈ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ చైర్మన్ తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళు ఓటు కూడా అడుగుతలేట. జస్ట్ చూడండమ్మా దండం పెట్టుకోతురు అంటే వారికి అడిగే మొహం లేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా అడగవచ్చు. నా ప్రచార స్టైల్ ఏముంది, నేను ఇది చేసిన గుడికి ప్లేస్ చేపించినాం, ఈ యొక్క మన స్కూల్కి సంబంధించిన 50 లక్షల ఫండ్ తీసుకొచ్చినాం, మళ్ళీ గుడికి కూడా మళ్ళీ 20 లక్షల షెడ్డుకు నిర్మాణానికి తీసుకొచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు చేసినాం, మా అభివృద్ధి కూడా చేసినాం. ఏ పదవి లేకున్నా దాదాపుగా 70-80 లక్షల డిఎంఎఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు నిర్మించిన సందర్భం. ఇన్ని కార్యక్రమాలు చేసింది మా పదవి లేకుండా చేసినాం. మేము ఇందిరా మిల్లు తీసుకొచ్చినాం. ఎన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి మీకు బాధ్యతతో ఒకటి అడుగుతున్నాం. అసలు మా పదవి లేకముందే ఎన్ని చేసినాం, పదవి ఉంటే ఎన్ని చేస్తామని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా మదనార ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది. అక్కడ రోడ్లు కావచ్చు, నిర్మాణం కావచ్చు, పాపం వాళ్ళకు ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించి అక్కడ రోడ్డు నిర్మాణం లేదు, అదేవిధంగా కరెంటు వ్యవస్థ లేదు. అవన్నీ కూడా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా వదిలింది. ఎలక్షన్ల ముందు కూడా 2 రోడ్లకు కూడా
మరి ఆల్రెడీ శంకుస్థాపన చేసినాం, రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ విధంగా ఒక ఆలోచనతో మేము పోతున్నాం. ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి అడుగుతున్నాం. ప్రజలు కూడా అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఈ పాత మంచాల్లో ఇంతకుముందు పాలించిన కొంత సీనియర్ నాయకులు ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఒక యువకుడుగా నువ్వు ప్రజల మధ్యకి వస్తున్నారు, పోటీ చేసి గెలిచిన తర్వాత ఒకవేళ అంటే మీరు ఈ పాత మంచాలను ఇలా చేయాలనే ముందు చూపుతోటి ఏమన్నా ప్రిపేర్ అయినరా? మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అనుకున్నా, ప్రత్యక్షలో రాజకీయాలు వస్తున్నారు అని అనుకోలేదు. కానీ తిరుగుతూనే ఉన్న రాజకీయాలకు వచ్చినాం. కానీ ఈరోజు అంటే ఏదో అనుకోకుండా ఇక్కడ మనకు బీసీ జనరల్ అవ్వడం, పెద్దల గౌరవ శాసనసభ్యులు నన్ను ముందుండి నిలబెట్టడం, ఇవన్నీ జరిగిన క్రమంలో ముఖ్యంగా ఒక డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ గత పాలకులు చేసిన నిర్లక్ష్యం అనేది ఏ విధంగా ఉందంటే, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేకుండే. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏదైతే పోచమ్మ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ చిన్న గల్లీ దాదాపుగా ఒక 12-13 ఫీట్లు ఉంటుంది, ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ తీసుకొని టెస్ట్ చేసినాం ముందు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ప్రాబ్లం ఉంటుందా ఉండదా అని చెప్పేసి. అని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి దాని మీద రోడ్ వేసి ఆ కరెంటు పోల్స్ కూడా సైడ్కి జరిపించి ఇప్పుడు అక్కడ కనీసం బండ్లు 2 బండ్లు పోయే పరిస్థితి, కానీ ఇప్పుడు 2 కార్లు పోయే పరిస్థితి ఉన్నది. అంటే అంత మంచి వ్యవస్థను ఎగ్జాంపుల్ తీసుకొని కట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పటి వరకు ఆ రోడ్డు నిర్మాణం చేసి దాదాపు 8 నెలల కాలం అవుతుంది. ఈ 8 నెలల కాలంలో ఒక్కసారి కూడా మున్సిపల్ వర్కర్తోని చెత్త తీపించిన సందర్భం లేదు. ఎందుకంటే జాలీలు పెట్టించడం, కవర్లు కూడా పోకుండా ఓన్లీ నీళ్ళు పోయేట్టే ప్లాన్ చేసి అట్లా పెట్టినాం. అంటే ఇంత మంచి ఒక వ్యవస్థ, ఇంత మంచి వ్యవస్థను చేయడం ఎవరితో వాళ్ళ కాదు. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా, ముఖ్యంగా ప్రేమ్ సారావు గారిని చూస్తున్నా కాబట్టి, మా ఎమ్మెల్యే చూస్తున్నా కాబట్టి వారి విజన్ను నేను అనుసరిస్తూ ఇట్లా చేస్తే బాగుంటుంది అని అన్న. మొన్న కూడా మన అయితే మహాప్రస్థానం దగ్గర రేపు పొద్దున నువ్వు మీ పట్టణ ప్రజలకు ఏం చేద్దామన్న క్వశ్చన్ చేసి సార్, మా సార్ వేస్తే ఒకటే సార్, ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అవసరం, ఇక్కడ మా పట్టణం మొత్తం అవసరం సార్ అంటే, మంచి ఆలోచన, నీ ఆలోచన బాగుందని చెప్పి సార్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా మాకున్నటువంటి గల్లీలు, పాత మంచాల్లో గల్లీలను కూడా అన్నింటిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక మంచి నాణ్యమైన రోడ్లు నిర్మించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా మున్సిపల్ వర్కర్లతో అవసరం లేకుండా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. అంతేకాకుండా కరెంటు స్తంభాలు దాదాపుగా 20 ఏళ్ళ కింద చేసిన కరెంటు స్తంభాలు అక్కడక్కడ ఇప్పుడు వేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఇప్పటికీ 30-40 పోల్స్ కూడా లెక్కేసినాం. అవి కూడా దాదాపుగా 2-3 నెలల్లోనే మరి పెద్దల గౌరవనీయ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో అవి కూడా పూర్తి చేసి మరి ప్రజల మనలో పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రేమ్ సారావు ఇక్కడ 2 ఎమ్మెల్యేలు పోటీ చేసిండ్రు, ఒక చైర్మన్గా పోటీ చేసిండ్రు. కేవలం ఒక యువకుడిని ఇక్కడ నిలబెట్టడానికి అసలు కారణం ఏమైంది? కేవలం ఒక యువకుడు అంటారు, కానీ నా రాజకీయ ప్రస్థానం కావచ్చు, నా జీవితం కావచ్చు చిన్ననాటి నుండే, అంటే దాదాపుగా బీఆర్ఎస్ క్యాండిడేట్లను, మిగతా క్యాండిడేట్లను చూసుకుంటే ఒక యువకుని టికెట్ ఇచ్చింది. ఈరోజు ఈ భారతీయ రాజకీయ వ్యవస్థలో యువకులదే కీలక పాత్ర. చాలామంది యువకులు, చాలామంది రాజకీయ పార్టీలు యువకులకే ప్రోత్సహిస్తుంది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఏ రోజు కూడా యువకులకు ప్రాధాన్యం ఇవ్వలే. కానీ ప్రేమ్ సారావు గారు యువకులను నమ్మిర్రు, యువకుల శక్తిని నమ్మిర్రు. వారికి విజన్ ఎక్కువ ఉంటుంది, వారికి ముందు చూపు ఎక్కువ ఉంటుంది. వారి వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వారి వల్లనే ప్రజా వ్యవస్థ గాడిలో పడుతుంది, వారి వల్లనే జీవన విధానం బాగుపడుతుంది ఉద్దేశంతో ఈరోజు సర్పంచులు దాదాపుగా 60 మంది సర్పంచులు ఉంటే 35 మంది 40 మంది మా యువకులే ఉన్నారు సోదరులు. ఇక్కడ కూడా ఈరోజు 60 సీట్లలో, దాదాపు 60 కార్పొరేషన్ సీట్లలో 30 మంది పైగా మరి యువ సోదరులు ఉన్నారు. ఈ విధంగా యువకులకు ఎక్కువ అవకాశం ఇస్తూ యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి ఏకైక వ్యక్తి ప్రేమ్ సారావు గారు. వారికి ఒక విజన్ ఇంతకుముందు చెప్పిన ఆ విజన్ ప్రకారం పోతున్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణం ఇంత దారుణంగా దరిద్రంలో ఉండడం కారణం ఆయన ఏదైతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుది మరి ప్రధాన పాత్ర ఉంది. ఆ పాత్రను ఏదైతే ఉందో దాన్ని మరి ఆ 50 సంవత్సరాల కంపును, అంటే 50 సంవత్సరాలు వెనక తీసుకొచ్చిన కంపును మళ్ళీ గాడిలో పడాలంటే యువకులతో సాధ్యమని చెప్పేసి నాలాంటి వాళ్ళని చాలామందిని కూడా మరి పట్టణ అధ్యక్షులను చేసిర్రు, మండల అధ్యక్షులను చేసిర్రు, గ్రామ సర్పంచులను చేసిర్రు. ఇప్పుడు రాబోయే రోజులలో 60 డివిజన్లలో దాదాపు 30 మంది మాలాంటి యువకులు కూడా ఉండబోతున్నారు. అంటే మంచిర్యాల ఇప్పుడు మీ ప్రచారంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ యువతతో పాటు మహిళలు కూడా పెద్ద మొత్తంలో మీకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వారి కోసం మీరు ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారా? ముఖ్యంగా ఇక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి మా గ్రామంలో. ఇక్కడ చాలామంది పంట పొలాలకి కైకిలకు వెళ్తారు. ఇక్కడ కైకిలు కూడా దొరకని పరిస్థితి లేవు, ఎందుకంటే అన్ని ఫ్లాట్లు అవుతున్నాయి. ఇక్కడ పొలాలు కూడా ఫ్లాట్లు అవుతున్నాయి, దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చాలామంది కూడా మహిళలకు పని చేయాలి, ఎందుకంటే పని చేయకపోతే పూట గడవందే ఇల్లు గడవని పరిస్థితి ఉంది ఇక్కడ. వారందరికీ కూడా
ఒక ఆలోచనతో ఇంతకుముందు ఇక్కడ ఏ నాయకులైతే మేము గొప్పగా చెప్పుకుంటారో 30-40 సంవత్సరాలు సీనియర్లమని ఆ పని అలాంటి ఆలోచన రాని మరి ఎలాంటి ఆలోచన రాని వ్యక్తులు మరి మేమైతే ముందు అంటే ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ ముఖ్యంగా మహిళలకు మా వెంట తిరిగే మహిళలకు కావచ్చు, మమ్మల్ని నమ్మిన మహిళలకు కావచ్చు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఇటు ప్రైవేట్గా అంటే వారికి అయితే స్వశక్తితో ముందుకొచ్చి ఇటు ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున మరి రుణ సదుపాయాలు కల్పిస్తున్నాం. అదే కాకుండా వీరికి కుట్టు మిషన్ల సదుపాయాలు కావచ్చు, ఆ కేంద్రాలు కూడా 2 ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఇస్తార్లకు సంబంధించి ఈ పేపర్ ఇస్తార్లకు సంబంధించిన మిషన్లు కావచ్చు, ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందు ఉన్నాం. అంతేకాకుండా మా ఇక్కడ మహిళలు ముఖ్యంగా కోరుకున్నది మాకు ఒక డ్వాక్రా మహిళలు కావచ్చు, మా మహిళలందరికీ ఒక వేదిక లేదన్నారు. ఆ వేదికను కూడా ఏర్పాటు చేసే ఒక ఆలోచన. ఇక్కడ గుడి దగ్గర పెద్ద ప్లేస్ వచ్చింది కాబట్టి ఒక వెనకాల షెడ్డు పెద్ద విషయం వేసి అటు కళ్యాణ మండపానికి ఇటు మహిళలకు మీటింగ్ సంబంధించి అంటే వారు కోరింది ప్రతి ఒక్కటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ప్రేమసారావు గారు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. అంటే మా ఎమ్మెల్యే ప్రేమసారావు గారు యువకునికి టికెట్ ఇచ్చి ఈ పాత మంచాలకు పంపించిండు. ఈ పాత మంచాల ఇప్పుడు పాతగా ఉన్నదాన్ని రేపు మీరు కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఇంకా కొత్తగా ఈ చేయడానికి ఏమైనా ప్లాన్లు ఏమైనా వేసారండి? అదే అంటున్నాం, ఇంతమంది ఒక విజన్తో వెళ్తున్నాం. ఆ విజన్ ఏంటంటే రేపు పొద్దున మేము గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఏ వార్డుకి వెళ్ళినా కూడా రోడ్డు వ్యవస్థ ఇంతకుముందు చెప్పినా లేదు. ఒక మంచి రోడ్డు వ్యవస్థ, ప్రతి రోడ్డు పైన చెట్లు లేవు. ఇప్పుడు ఎక్కడ చెట్లు లేవు మా గ్రామంలో. ముఖ్యంగా ఏంటంటే మన ప్రాణవాయువుకు ఇచ్చే చెట్లు, ఆ చెట్లు కూడా లేవు. ఆ చెట్లను కూడా ప్రణాళికబద్ధంగా రోడ్డుకు అడ్డంగా లేకుండా ఒక మంచి వ్యవస్థతోని ఏదైతే ఆ చెట్లు నిర్మాణం చేసి ఒక అందమైన కాలనీగా ఈ 60 డివిజన్లో ఒక మంచి డివిజన్లుగా చేసేందుకు నేను ముందున్న నీటి వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇటు ముఖ్యంగా చెట్లు కావచ్చు ఒక ప్రణాళికతో పోయి మా ప్రజలందరి పెద్ద మనుషులందరూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరిది ఆలోచనతో ముందుకెళ్ళి వారి ఏకగ్రీవ నిర్ణయంతోనే అన్ని నిర్ణయాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా పాత మంచాల 14వ వార్డు మరొక 1, 2 ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, నన్ను భారీ మేడతో గెలిపిస్తే గౌరవ ప్రేమసారావు గారి ముందుకి నన్ను పంపిస్తే సార్ ఇంత మెజార్టీ వచ్చింది సార్, నన్ను ప్రజలందరూ మరి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విధంగా చేశారు సార్. ఖచ్చితంగా ప్రజలకు చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో 20 సంవత్సరాలుగా అంటే ఉద్దండులు ఇక్కడ మరి అన్ని విధాల ఈ ఏలిండ్రు, అయినప్పటికీ ప్రజలు ఏం చేయలేదు, కనీసం మౌలిక సౌకర్యాలు లేవు సార్ అనే విషయాన్ని ముందుగా తీసుకెళ్ళి గ్రామ ప్రజలందరికీ ఏదైతే అవసరం ఉందో అవన్నీ చేసే కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటా ముఖ్యంగా గత 50 సంవత్సరాలుగా ఏ నాయకులు చేయని విధంగా ఒక మా 500 ఏళ్ల చరిత్ర రామాలయ శివాలయానికి ఆలయం కూడా ఇప్పించడం, అక్కడ పెద్ద ఎత్తున మరి షెడ్డు నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే అనుకున్న విధంగా ఇది శ్మశాన వాటిక కావచ్చు, ఏదైతే ముఖ్యంగా అక్కడ మధ్యలో నిర్మాణానికి వదిలిపెట్టి వెళ్ళినటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, అవన్నీ చేసే కార్యక్రమాలు బాగున్నాయి. ఇవన్నీ కావాలంటే భారీ మేట వస్తే మనకు అధిక నిధులు కూడా వస్తాయని చెప్పేసి మనము ఈ ప్రజల్లోకి మరి వెళ్తున్నాం. మీరందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నట్టుగా అధిక మేటతో గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఇవన్నీ కార్యక్రమాలు ముందుండి చేస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి నిత్య అవసరాలు కావచ్చు, నిత్యం మౌలిక సదుపాయాలు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను అన్ని విధాలా నేను ముందుండి మీ సేవకుడినై పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 11వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీ 14వ వార్డు తరఫున ఇస్తే నేను మీ ముందు అన్ని మీ సేవకుడినై మీ ముందుంటా అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి పాత మంచాల 14వ డివిజన్లో మాత్రం గతంలో ఉన్న 20 ఏళ్ళు పరిపాలించిన నాయకులు మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయకుండా పాత మంచాలను పాతగానే ఉంచారు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఈ పాత మంచాలను నవనిర్మాణం చేసి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, యువతకు మహిళలకు ఉపాధి కల్పిస్తా, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో చేస్తా. ఒక యువకుడిగా ఉత్సాహంతో నన్ను ముందుకు పంపిన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారి మాట నిలబెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మనతో పాటు 14వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మల నరేష్ తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.